భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర కమాన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కె ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాలని అవసరం ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగజీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగజీవన్ రామ్, పూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్ అన్నారు. బాబు జగజీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రథమ పౌరులు గంగాధర్ గారికి, మైనారిటీ కమిషన్ చైర్మన్ గారికి, తాహిర్ గారికి, ఆర్డీఓ గారికి, మిగతా అందరు సంఘాల ప్రతినిధులకి నా యొక్క నమస్కారం. మీ అందరికీ బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారి గురించి తెలియంది వాళ్ళ గొప్పదనం కావచ్చు, వాళ్ళు చూపెట్టిన మానవ దృక్పథం కావచ్చు, ఇందాక నాంపల్లి గారు మాట్లాడేటప్పుడు వ్యవసాయ రంగంలో తన తీసుకువచ్చిన చరిత్రాత్మక మార్పులు కావచ్చు, మీ అందరికీ తెలియంది ఏం కాదు. కానీ ఈరోజు ఎందుకంటే ఆయన చెందినది బీహార్ ప్రాంతంలో, బీహార్ అంటే మా ఆయన ప్రాంతం, సొంత ఊరు. సో దాని గురించి ఒక తెలియని విషయం మీ అందరికీ తెలియచేయబోతున్నాను. ఆయన ఒక మంచి అంటే ఒక మేధావులతో పాటు ఒక మంచి వక్త ఉండే. సో ఒకరోజు రాజకీయంలో వచ్చిన తర్వాత ఆయన బీహార్ పట్నాలో రామ్లీలా మైదాన్లో ఒక మీటింగ్ పెడదాం, గాంధీ మైదాన్లో ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. సో రాజకీయంలో ప్రతిపక్షం సహజమే. సో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావాలని ఆ రోజు ఒక ఫేమస్ హిందీ మూవీ ఉండే బాబీ. సో బాబీ అంటే సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు మీ అందరు ఎలా అయితే ఇవి RRR ఇవి అన్నీ చూస్తూ ఉన్నారు, సో సేమ్ క్రేజ్ ఉండే. సో కావాలని అప్పుడు DD ఛానల్లో బాబీ సినిమా అని పెట్టారు. ఏం ఆలోచనతో ఆ బాబీ సినిమా చూసుకోవడానికి చాలామంది ఆ ర్యాలీకి రారు అని. బట్ అంటే కాంట్రరీ టు ది ఎక్స్పెక్టేషన్స్ చాలామంది, మొత్తం సందడి అయింది. మొత్తం గాంధీ మైదాన్ అంటే ఆల్మోస్ట్ 10 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ, పట్నా సెంటర్ ఆఫ్ పట్నాలో. సో మొత్తం నిండిపోయింది. నెక్స్ట్ డే ఆ ర్యాలీ ఎంత ఫేమస్ అయింది అంటే న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఏమని, బాబు బీట్స్ బాబీ, అంటే బాబీ మీద గెలిచారని. సో ఆయన ఎంత మంచి. ఇప్పుడు మనం నిజామాబాద్ ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ మేము వెళ్తూ ఉన్నాము కాబట్టి తెలుసు. సో ఇప్పుడు మనం నిజామాబాద్లో కూడా అంత ఘనంగా మీ అందరు ఎంత శ్రద్ధతో, ఎంత చొరవతో ఈ జయంతిని జరుపుకుంటున్నారంటే తన ఇచ్చిన వాగ్దానాల వల్ల, తన ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల, తనకి ఒక వక్తగా ఉన్న నైపుణ్యం వల్ల. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళతో కూడా కోరేది ఏంటంటే, మనం బాబు జగజీవన్ గారి వారి ఏదైతే ఆదర్శాలు, వాళ్ళు ఏదైతే సందేశాలు ఇచ్చారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే నైపుణ్యం, మీ స్కిల్. అంటే మనం సామాజికంగా సమానం ఉండాలి అంటే మన దాంట్లో స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఆ నాణ్యత మన చదువు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అందులో ఉంటేనే మనం మన హక్కుల గురించి అడిగే మనకి అవకాశం దొరుకుతుంది. ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు DD గారికి, ఆర్డీఓ గారికి, సోషల్ వెల్ఫేర్ శాఖకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు ఒక VC ఉంది, యాక్చువల్లీ 11కి ఉండే, బట్ ఓకే ఇంకా వాయిదా వేసాము. బాబు ఎలక్షన్లలో 33% అంటే మన హిందూ రిజర్వేషన్ కావచ్చు, లేదా మహిళలకు కూడా రిజర్వేషన్ కావచ్చు. అందుకే చైతన్యం కూడా అన్ని అంటే రాజకీయ చైతన్యం కూడా అవసరమే. దాంతో పాటు కలెక్టర్ గారు చెప్పింది అంటే ఈరోజు అంబేద్కర్ గారు కానీ, జగజీవన్ రామ్ గారు కానీ
ఇదే కాదు, రాబోయే తరాలకు కూడా ఆదర్శం ఉన్నాడంటే చదువు ముఖ్యం. అందరికీ చదువే ముఖ్యము. అందరం కూడా డెడికేట్గా చదువుకొని తమ జీవితాలు ముందుకు సాగాలని కోరుకుంటూ, మొన్ననే నాకు ఇప్పుడు మా తాయర్ బాయ్ చెప్పింది, నేను చెప్పేది ఆయన చెప్పింది. లో ఉన్న ఎస్సీ హాస్టళ్లలో ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ కోసము అవి శిథిలావస్థకు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రతి హాస్టల్కు 4.5 crores మీరు శాంక్షన్ చేయాలని మొన్ననే మంత్రి లక్ష్మణ్ గారికి నేను లెటర్ ఇవ్వడం కూడా జరిగింది గత వారం అసెంబ్లీలో. ఇక ఇది నిజంగా ఇది ఒక ఆలయం అని చెప్పొచ్చు. ఇటువంటి ఆలయానికి మనం ఈ స్థితిలో ఉంచడం నిజంగా కాదు, కరెక్ట్ కాదని. మీరు ఏదైతే వారు చెప్పినట్లు ప్రపోజల్ ఇవ్వండి. దీనికి మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకుందామో, దాన్ని ఏ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ ప్రిపరేషన్ కోసము దాంట్లో లైబ్రరీ పెడదామా, లేకుంటే ఇంకా వాళ్ళకు ఏదైనా స్టేయింగ్ ఫెసిలిటీ చేద్దామా, మీరు దాన్ని ఎస్టిమేషన్ ఇస్తే మేము కలిసి అటు షబీర్ అలీ గారితో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను జిల్లా సమస్యలు, నా నియోజకవర్గ సమస్యలు వాటిని కలుపుకొని పోయిన చాలాసార్లు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోయినా కానీ సుదర్శన్ రెడ్డి గారి పేరు తీస్తారు, మహేష్ కుమార్ గారు తీస్తారని నేను 2-3 సార్లు వారితో వెళ్ళడం జరిగింది. నిరాశ వచ్చింది. ఏంటిదంటే మేము దాన్ని అసెంబ్లీలో రేజ్ చేసినాము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు 43% నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. 25-26 కంపేర్ చేస్తే 26-27 ఇది ఏదైతే ఉందో దాని నిధులు పెంచవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మేమందరం కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దళితులు ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఎంత ఉంది. అన్ని రంగాల్లో వారికి వివక్ష జరుగుతూ ఉంది ఇంకా కూడా. కానీ అది భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అటు అంబేద్కర్ గారి నుంచి కానీ ఇటు జగ్జీవన్ రామ్ గారి నుంచి కానీ ఎక్కడ కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, ఆయన ఆశయాలు, ఆయన జీవితము మనందరికీ ఒక ఆదర్శం. వారు ముఖ్యంగా దళిత నాయకులు, వారి జీవితం మొత్తము అణగారిన వర్గాల కోసము, దళితుల కోసం చేసిన సేవ ఆయన మీ అందరికీ ఆదర్శంగా, మీరు కూడా అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నా వంతు ఎప్పుడు కూడా, నా వంతు ఏ సంఘానికి కూడా నా వంతు ఏ అవసరం ఉన్నా, సహాయ సహకారాలు ఉన్నా తప్పకుండా నేను సహకారం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దానికి ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మనకు అప్డేట్ చేసుకుంటానికి ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకుందాం, కలిసికట్టుగా సాధించుకుందాం. పార్టీలు ఎలక్షన్ ఉన్నప్పుడే, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టి పనిచేద్దాం. తప్పకుండా ఈ అప్డేట్ చేసేటప్పుడు నా వంతు నా ట్రస్ట్ ద్వారా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ₹1,00,000 దీనికి ఇస్తాను నా వంతుగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సంఘానికి ఇటువంటి ఇది ఒక ఆలయం నేను చెప్తా ఉన్నా, అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏది ఏ దళిత సంఘానికి ఎప్పుడు ఏదన్నా కానీ సూర్యన్న మీ వెంట ఉంటారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై భారత్. కుల సంఘ నాయకులకు, అలాగే నా తోటి సోదరిమణులందరికీ, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గౌరవనీయులైన బాబు జగ్జీవన్ రామ్ జయంతి 119వ జయంతి జరుపుకుంటున్నాము. నిజంగా ఆయన మహనీయుడు. మన సమాజ అభివృద్ధికి ఎంతో వృద్ధి చేసి ఎంతో సమాజాన్ని వృద్ధి చేసేయడానికి ఎంతో కృషి చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు తమ వర్గం వారు ఎవరు పడకూడదని ఆయన చేసిన కృషి, ఉద్యమాలు ఎంతో స్ఫూర్తిదాయకం మనకు. అలాగే స్వాతంత్రంలో చురుకుగా పాల్గొని ఎన్నో సమాజ సేవలు చేశారు ఆయన. స్వాతంత్రం అనంతరం కూడా అన్ని కీలకమైన ప్రధాన పాత్రలు పోషించాడు. రక్షణ మంత్రిగా మన సమాజ అభివృద్ధికి ఎంతో ఉన్నత పదవులు స్వీకరించి అభ్యున్నతికి సహాయం చేసి మన సమాజం వృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు ఆయన.